ఫ్రెండ్స్, ఈ కాయలు నేను ఉడకబెడతాకి తీసారన్నమాట. ఇవి చూడండి, పచ్చి కాయలు అన్నమాట, తంపడకాయలు. ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కొన్నాను అన్నమాట, పచ్చి ఏరుశనగకాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఈ కాయలన్నీ కూడా ఈ మట్టి పచ్చి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇలా కడగాలన్నమాట. పెట్టి ఇట్లా వేయాలన్నమాట. కాయలన్నీ కడిగేసి ఇలా చెర్రీల్లో పెట్టేసామట. ఎంత కూడా దిగిపోద్ది వాటర్. చూడండి, కడిగేసాను కదా, ఇప్పుడు ఎండలో ఎండబెట్టాను అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. ఇంక బేసిన్లో ఎండబెట్టా. కాయలు, వాటరు, ఇదేమో రైస్ కుక్కరు, ఇదేమో గుప్పుడేమో గల్లులుప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ముందుగా వాటర్ పోసేసుకుంటున్నా. ఈ కాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇందుట్లో వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ కాయలన్నీ వేస్తాను చూడండి. ఇంకా కొంచెం వాటర్ పోస్తున్నా, అంటే కుక్కర్లో పెడుతున్నా. ఇదేమో గుప్పుడు అనమాట, గల్లులుప్పు వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది వేసి ఈ విధంగా ఇప్పుడు దీనికి ఇది పెట్టేసారు, రైస్ కుక్కర్ పెట్టేశారు అనమాట. పొయ్యి మీద పెట్టాలి ఫ్రెండ్స్. ఇది పొయ్యి ఆన్ చేసి పెట్టేశారు అనమాట రైస్ కుక్కర్లో. ఈ తంపడకాయలు చేయటానికి అనమాట, ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వాటర్ అంతా కూడా కారిపోయిందనమాట. జల్లీలో వేస్తారనమాట కాయలు. ఇవి కొంచెంసేపు ఆరిన తర్వాత తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇవి తంపడకాయలు అయిపోయినాయి అనమాట కంప్లీట్గా.